హలో వెల్కమ్ టు హెన్నా షేడ్స్. సో ఈరోజు మనం ఒక మంచి సింపుల్ డిజైన్ నేర్చుకుందాము. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్కి వచ్చి మెహందీ డిజైన్స్ నేర్చుకోవాలి అని అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి డిజైన్స్ అనేది చూపించడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ త్రూ వచ్చారో వాళ్ళు అక్కడైతే మీకు షార్ట్ వీడియోస్ మాత్రమే ఉంటాయి. వితిన్ 1 minute మీకు ఇక్కడైతే కంప్లీట్ ఫుల్ వీడియో మీకు దొరుకుతుంది. సో ఎవరైతే ఇన్స్టాగ్రామ్ త్రూ వస్తారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఫిగర్స్, చాలా రకాల డిజైన్స్ ఈ విధంగా మనం పోస్ట్ చేస్తూ ఉంటాము. సో అదంతా పక్కన పెడితే మనం ఈ డిజైన్కి వస్తే ఇప్పుడు మనకు ఇది వచ్చేసి వెడ్డింగ్ సీజన్. సో చాలామంది మెహందీ వేయించుకోవాలి అనుకుంటారు. బట్ ప్రతి ఒక్కరికి అయితే మెహందీ అనేది వేయడానికి రాదు. అండ్ కోన్స్ ఇవన్నీ మనకు అవైలబుల్లో ఉంటాయి, బట్ మెహందీ వేయడం అనేది ప్రతి ఒక్కరికి రాదు. సో ప్రతి ఒక్కరికి మెహందీ రాదు కాబట్టి మనీ ఇచ్చి చేయించుకుంటూ ఉంటారు. మనీ ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వడం, మనకు వచ్చింది ఏదో ఒక చిన్నది వేసుకున్న మనకు కనీసం డబ్బులైనా మిగులుతాయి. సో అలా ఆలోచించే వాళ్ళకైతే మన పేరు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మాకు కాల్ చేసి చాలామంది చెప్పారు, మీ పేజ్లో నేర్చుకున్న తర్వాత చాలా బాగా సెటిల్ అయ్యాము, అండ్ మీరు చూపించే డిజైన్స్ చూసి మేము ఎంతో నేర్చుకున్నాము, ఈ విధంగా చాలామంది చెప్పారు. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో మనం ఒక ఫ్లవర్ వేసాము. ఆ ఫ్లవర్ ఎలా వేసామంటే ఒక చిన్న సర్కిల్, మనం సంక్రాంతికి సకినాలు వేసినట్టుగా ఒక చిన్న స్పైరల్ తీసుకున్నాము. ఆ స్పైరల్కి మనం హమ్స్ వేసాం. ఈ హమ్స్ ఏంటంటే మనకి యూ షేప్లో ఉంటాయన్నమాట. సో హమ్స్ వేసిన తర్వాత వాటికి మనం మందంగా చుక్కల్ని పెట్టేసి ఆ చుక్కల్ని అటు ఇటు అన్నాము. ఆ విధంగా మనకు ఫ్లవర్ ఫామ్ అయింది. తర్వాత డిజైన్ అనేది పొడవు పెరగాలి కాబట్టి మనం ఇంకేం చేసాము, ఒక మామిడి పిందె షేప్ వేసుకున్నాము. మనకు మ్యాంగో తినడమే కాదు, మనకు మ్యాంగో వేయడం కూడా వస్తే బెటర్ అన్నమాట, మెహందీ డిజైన్ చేయొచ్చు. సో మ్యాంగో వేసాము. ఈ మ్యాంగోకి కూడా మనకు చిన్న స్పైరల్ అనేది ఉంటుంది. అండ్ దాని మీద మనం ఒక 2 లైన్స్ వేసాము. ఆ 2 లైన్స్కి స్ట్రోక్స్ పెట్టాము. మీకు బేసిక్గా ఏంటంటే ఈ టర్మినాలజీ అంతా తెలియాల్సిన అవసరం లేదు, బట్ మీకు ఈజీ యాక్సెస్లో ఉంటుంది అనేసి నేను టర్మినాలజీ కూడా చెప్తున్నాను. ఎవరైతే మెహందీ బాగా నేర్చుకోవాలి, ప్రొఫెషనల్గా అయిపోవాలి అని అనుకునే వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ నా సైడ్ నుంచి వెళ్ళి క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు క్లాసెస్లో చాలా పాయింట్స్ ఉంటాయి, చాలా థింగ్స్ చెప్తారు. మీకు ఎలా ఉంటుందంటే లైక్ మీరు వేసే డిజైన్స్లో మిస్టేక్స్ ఏంటి అనేది మీకు తెలిస్తేనే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడం, కరెక్ట్గా ప్రాక్టీస్ అనేది కరెక్ట్ వేలో వెళ్తుంది. మీకు మీరు వేసేటివి మిస్టేక్స్ మీకు కనుక తెలియపోతే ఏమవుతుందంటే అక్కడ మీరు స్టక్ అయిపోతారు. లేదంటే ఆ మిస్టేక్స్ని కరెక్ట్ ఏమో అనుకుని అలాగే ప్రాక్టీస్ చేస్తారు. సో మీకు ముందు కూడా అదే విధంగా వస్తుంది అన్నమాట. ఇంకా సో మనకు మెహందీ వేయడం మాత్రమే కాదు, లెర్నింగ్ కూడా కరెక్ట్గా ఉండాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో మాకు కొంతమంది స్టూడెంట్స్లో చెప్తూ ఉంటారు, సో మేము నేర్పించిన కోర్స్కి అయితే వాళ్ళు కంప్లీట్గా వర్త్ ఇట్. మీరు చాలా ఆన్లైన్ ఆఫ్లైన్ రివ్యూస్ కూడా చూసుకోవచ్చు. ఏముంది మెహందీ యూట్యూబ్లో చూసి నేర్చేసుకోవచ్చు, కోర్స్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది రాంగ్ అండి. మనం వీడియోలో చూసి నేర్చుకునేది వేరు, మనం కోర్స్లో నేర్చుకునేది వేరు. వీడియోలో చూసి నేర్చుకునేది ఏంటంటే మనం ఏం మిస్టేక్స్ చేసాము అనేది మనం చాలా వరకు రియలైజ్ అవ్వము. ఏంటంటే మనకు టైం పడుతుంది. మనము వీడియోస్లో చూసి నేర్చుకునేదానికి ఒక 5 years తర్వాత ఎలా వేస్తాము అనేది మనం జస్ట్ కోర్స్లో నేర్చుకుంటే జస్ట్ 1 monthలోనే మీకు ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈక్వల్గా వేస్తారనమాట. అందుకే మనకి కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడిప్పుడే మన తెలుగు స్టేట్స్లో మెహందీ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది. చాలామందికి మెహందీ వేయడం అనేది రాదు, కానీ ఇప్పుడిప్పుడే చాలా పెద్దగా అవుతుంది. సో చాలా మంది నుంచి మంచి మంచి కాంప్లిమెంట్స్, అప్రిషియేషన్స్ వస్తున్నాయి. మాకు కూడా చాలామంది అంటున్నారు ఎంత బాగా హెల్ప్ అవుతుంది, అసలు మా పిల్లలకి ఏం రాదు, మీ వల్ల ఎంతో నేర్చుకున్నారు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్.
అండ్ డిజైన్ విషయానికి వచ్చేస్తే సో ఒక మామిడిపిన్ తీసుకొని 2 లైన్స్ వేసుకొని దాని మీద మళ్ళీ హంప్స్ వేసుకున్నాము. మళ్ళీ ఇంకొక సైడ్ ఖాళీగా ఉంది కదా, సో ఆ ఖాళీగా ఉన్న కాడ ఏది పడితే అది పిచ్చి పిచ్చి డిజైన్ వేసుకోవద్దు. మనం ఏదైతే ఫ్లవర్ ఫస్ట్ వేసామో అదే ఫ్లవర్ వేయండి. మళ్ళీ డిజైన్లో మనకి ఎప్పుడైనా సరే 10 రకాలుగా వేయాల్సిన అవసరం లేదు. మనం ఒక 3-4 ఎలిమెంట్స్ తీసుకుంటే ఆ 3-4 ఎలిమెంట్సే వరుసగా వేసుకుంటూ వెళ్ళిపోతే ఏం కాదు. కానీ కాకపోతే అవి మనం పర్ఫెక్ట్గా వేయడం అనేది ఇంపార్టెంట్. ఆ 3-4 ఎలిమెంట్స్ మనం తర్వాత ఏం చేసాము, మనకు లైన్స్ వేయడం వస్తే సరిపోద్ది. సో ఈ లైన్స్ యూజ్ చేసి మనం ఒక ప్యాటర్న్ వేస్తున్నాము. జస్ట్ బాక్సెస్, జస్ట్ లైన్స్, చాలా సింపుల్ లైన్స్ అండి. లైన్ వేసుకున్న దానికి మళ్ళీ డబల్ లైన్ వేసుకున్నాము. సో ఈ పార్ట్ వచ్చేసి మనకు బొటన్ వేలికి చూపుడు వేలికి మధ్య ఉన్న పార్ట్లో ఎండ్ అయ్యేలాగా ఆ విధంగా చూసుకోవాలి. సో ఈ పార్ట్కి మళ్ళీ మనము పైన అండ్ కింద ఈ 2 ప్లేసెస్లో హంప్స్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఈ హంప్స్ వేసుకోవడం వల్ల మనకు డిజైన్ అనేది అందంగా కనిపిస్తుంది. అందుకోసం మనం దాన్ని వేసుకోవాలి. తర్వాత మనకి ఎప్పుడైనా డిజైన్ ఎండింగ్ అనేది మనకు ఏదైనా ఒకటి డెకరేటివ్గా ఉండాలన్నమాట. జస్ట్ అలా వదిలేస్తే ఏమవుతుందంటే మొండిగా అయిపోయిద్ది. సో అలా మొండిగా అవ్వకుండా మనం ఈ విధంగా దాన్ని డెకరేట్ చేసుకోవడం కోసము హంప్స్ వేసుకొని హంప్స్ మీద స్ట్రోక్స్ వేసుకున్నాము. ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా హంప్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఇప్పుడు లోపల మనం డిజైన్ వేయాలి. ఈ లోపల డిజైన్ అనేది మనకి ఏం వేయాలి అనేది చూడగానే అర్థం కాదు. సో దానికోసము సింపుల్ లైన్స్, జస్ట్ సింపుల్ లైన్స్, ఈ లైన్స్ని మనము క్రాస్గా వేస్తున్నాము. ఇక్కడ ఇదే డిజైన్ వేయాలి అని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఎస్ అండి, ఇక్కడ మీరు ఇలాంటి డిజైన్ వేస్తేనే చాలా ఈజీ అన్నమాట, మీకు హార్డ్గా అనిపించదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది వేయడం సింపుల్ అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. అదే మీరు చాలా టఫ్ ప్యాటర్న్ ఎంచుకొని మళ్ళీ అది ఇందులో కరెక్ట్గా ఫిట్ అవ్వక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వేస్ట్. సో మీకు ఈ ప్యాటర్న్ చాలా బెస్ట్ అండ్ సింపుల్ అండ్ చాలా అందంగా లుక్ అనేది కనిపిస్తుంది మనకి. ఓకే, సో మీరు కూడా ఇదే ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. ఈ లైన్స్ కాకుండా మనకి ఇంకొక రకమైన లైన్స్ కూడా ఉంటాయి, జిగ్జాగ్ లైన్స్ అని. ఆ లైన్స్ కూడా మనము వేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఓన్లీ జస్ట్ లైన్స్ వేసి వదిలేస్తే కన్నా మనం ఇంకా దానికి ఏమైనా డెకరేట్ చేస్తే బాగుంటుందేమో అనేసి మనము డాట్స్ పెట్టుకున్నాము. అండ్ దీన్ని పెట్టుకోవడం వల్ల కూడా 100% మనకు లుక్ అనేది ఎక్కువ అయింది. ఓకే, సో తర్వాత రైట్ సైడ్కి ఇంకా కొంచెం ప్లేస్ మాత్రమే మిగిలిందండి. ఈ కొంచెం ప్లేస్లో మనం అసలు ఎలాంటి డిజైన్స్ వేయాలి అనేది మనకు అర్థం కాదు. చిన్న చిన్న డిజైన్స్ వేస్తేనే పడతాయి, కానీ ఆ చిన్న డిజైన్స్ ఏమి వేయాలి ఆ విషయం మనకు అర్థం కాదు. అందుకే మన పేజ్ ఉంది, మీకు అవసరం లేదు అసలు ఏ పేజ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మన ఒక్క పేజ్ ఫాలో అయితే సరిపోతుంది. మీకు నన్ను డిజైన్స్ పోస్ట్ చేస్తాము, మీకు అప్డేట్స్ ఇస్తాము, అన్ని రకాల ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు చూసారా, నేను యూజ్ చేసే కోన్ అనేది హోమ్మేడ్ కోన్, ఎంత సన్నగా వస్తుందో. మీకు ఈ కోన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, వీటిని బ్రైడల్ కోన్స్ అంటాము. తర్వాత ఆ మిగిలిన ప్లేస్లో దానిపైన ఆ బేసిక్ చెక్ ప్యాటర్న్ పైన ఫ్లవర్ వేసుకున్నాము. సో ఈ ఫ్లవర్లో కూడా మళ్ళీ మనం డాట్స్ పెట్టాము. డాట్స్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఫ్లవర్ కొంచెం హైలైట్ అయింది. దాని చుట్టూ థిక్ చేయడం వల్ల ఇంకా ఫ్లవర్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఎప్పుడైనా మనము ఎడ్జెస్ అనేది మందంగా వేసుకుంటే ఏమవుతుందంటే లుక్ బాగా పర్ఫెక్షన్ అనేది తెలుస్తుంది. అంటే మనం వేసుకునే డిజైన్ సన్నగా వేసుకోవాలి, బార్డర్స్ మాత్రం మందంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే డిజైన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. డిజైన్ అంతా మనకు ఒకటే లెవెల్ ఉండదు ఎప్పుడైనా సరే, ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మధ్యలో వచ్చిన గ్యాప్ నుంచి వెళ్ళి ఒక స్పైరల్, అంటే మన భాషలో సకినాలు అనమాట. సో స్పైరల్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ హమ్స్ వేసుకొని సేమ్ స్టార్టింగ్లో మనం ఏదైతే ఫ్లవర్ స్టార్ట్ చేసామో అదే ఫ్లవర్ నేను వేసుకుంటున్నాను. ఓకే, స్టార్టింగ్లో స్టార్ట్ చేసిన ఫ్లవర్ అదే ఫ్లవర్ వేసుకుంటున్నాను. ఆ ఫ్లవర్ వేసుకున్న తర్వాత ఇంకా ఫింగర్లో చాలా ప్లేస్ మనకు మిగిలిపోయింది. ఈ ప్లేస్లో మనము ఎలాంటి డిజైన్ వేయాలి అనేది మన ఇష్టము.
బేసిక్గా మన కోర్స్లో నేర్చుకుంటే ఎలా అంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో ఆ టాపిక్స్ ప్రకారం ఆ టర్మినాలజీ ప్రకారం మీకు ఏదైనా వేయండి, లేకపోతే ఇది మనం వేస్తున్నాము అని చెప్పగానే వెంటనే అర్థమైపోద్ది అనమాట. బట్ జస్ట్ వీడియో చూస్తూ ఉండడం అంటే కొంచెం టఫే, బట్ ఓకే, అర్థం చేసుకోవచ్చు, అండర్స్టాండ్ కూడా అవుతుంది. సో ఏం చేసాం మనం ఇప్పుడు ఇక్కడ 2 లైన్స్ వేసుకొని హమ్ చేసుకొని స్ట్రోక్స్ వేసుకున్నాము. అదే మళ్ళీ మనం రిపీట్ కూడా చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే మనం కొంచెం వేరేగా డిజైన్ వేస్తున్నాము. మళ్ళీ దానికి తగ్గట్టుగా ఒక 2 లైన్స్ వేసుకొని దాంట్లో మనం ఇంకా ఫ్లవర్ తోటి కంప్లీట్గా ఫోల్డ్ చేసేస్తున్నాము. ఈ విధంగా మనకు ఒక ఫింగర్ వరకు డిజైన్ అయిపోయింది. కానీ మనకేంటి, మనం ఏమన్నా ఆర్డర్ తీసుకున్నా ఎవరికన్నా వేసినా కానీ ఇలా జస్ట్ 1 ఫింగర్ డిజైన్ అయితే సాటిస్ఫై అవ్వరు. ఏమంటారంటే మొత్తం మిగిలిన ఫింగర్స్కి కూడా నాకు డిజైన్ ఉండాలి అని అంటారు. సో అందుకే మిగిలిన ఫింగర్స్ కూడా డిజైన్ ఎలా వేయాలి, ఎలా వేయచ్చు అనేది మనము చూసేద్దాము. సో ఫస్ట్ మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని ఫింగర్స్కి డిజైన్ వేయాల్సిన అవసరం లేదండి. మనకు నచ్చిన ఫింగర్కి మనం డిజైన్ వేసుకోవచ్చు, ఆ ప్యాటర్న్ని బట్టి మనం వేయచ్చు. ఓకే, సో అదేవిధంగా మనము ఒక వేలు వదిలేసి ఇంకొక వేలికి ఆ విధంగా ఈ డిజైన్ మనం వేద్దాము. సో ఫస్ట్ 4 లైన్స్ తీసుకొని అందులో సెకండ్, థర్డ్ లైన్ రెండింటిని ఫిల్ చేస్తే అదొక డార్క్ లైన్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ సేమ్ చెప్పాను కదా, హమ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో హమ్స్ వేసుకున్నాము. తర్వాత దాని మీద మళ్ళీ స్పైరల్ వేస్తున్నాము అంటే దాని మీనింగ్ మనం ఆల్మోస్ట్ ఫ్లవర్ వేస్తున్నాము అనే మీనింగ్ అన్నమాట. ఎందుకంటే ఫ్లవర్స్ అన్నిటికి కూడా మధ్యలో ఫస్ట్ స్పైరలే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత స్ట్రోక్స్. సో ఈ స్ట్రోక్స్ అనేటివి ఏంటంటే లుక్ బాగా ఎన్హాన్స్ చేస్తాయి. అంటే మనం వేసిన డిజైన్ అనేది బాగాలేదనుకోండి, జస్ట్ వేస్తే సరిపోతుంది, ఆ లుక్ అంతా ఒక రకంగా చేంజ్ అయిపోద్ది. దానివల్ల బాగా హైలైట్ అవుద్ది మనకు డిజైన్ అనేది. అదొక పెద్ద అడ్వాంటేజ్ మనకు స్ట్రోక్స్ వల్ల. సో మెహందీ మొత్తం వేయొచ్చి మనకు స్ట్రోక్స్ వేయడం రావట్లేదు అంటే మాత్రం వేస్టే. ఓకే, సో ఈ వీడియోలో నేను మీకు కొన్ని కొత్త పాయింట్స్ చెప్పినాను అనుకుంటున్నా. సో ఇంకా ఇలాంటి డిజైన్స్ కావాలి అంటే హెన్నా షేడ్స్ని ఇన్స్టాగ్రామ్లో ఎలా అయితే ఫాలో అయ్యారో యూట్యూబ్లో కూడా అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా పేషెన్స్తో అండ్ చాలా నా వాయిస్ విని భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆల్. అండ్ మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి, మీకు ఏ విధంగా కావాలి అనేది మీరు కింద కమెంట్స్ సెక్షన్లో తెలియజేయగలరు. Thank you so much.